సో ఓకే ఫైన్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేస్తామండి? Primary world installation. Primary world installation. Yes, correct. Okay. So to install the primary world, and then after the installation the primary world, what we have observed, what are the posts as part of post observations, what we have seen? ఏమున్నాయి అక్కడ, ఏం చెక్ చేస్తాం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత? సర్వీసెస్ కాన్ఫిగరేషన్ లాగ్ ఫైల్స్ సేవ్స్ యూజర్స్ అండ్ గ్రూప్. ఓకే ఫైన్. సో డిఫరెంట్ సర్వీసెస్ ఏమున్నాయి? Total, how many services are available for the primary world? 6 services. Total 6 services. Okay, fine. What are those? CyberArk event notification. CyberArk Windows Harden Firewall. CyberArk Logic. CyberArk Logic Container. CyberArk Database. CyberArk Remote Control. Remote Control Agent. Okay, fine. CyberArk Server. Okay, fine. Yeah, Rakesh. So, what are the different safes are available? No idea. CyberArk. Oh, okay. Yeah, fine. Whether it's right or wrong, and first చెప్పేసండి పర్లేదు. Fine. Venkat, what are the 3 different safes are available? అన్న టోటల్ 3 సేఫ్స్ అన్న. ఒకటి వచ్చేసి నోటిఫికేషన్ ఇంజిన్, అండ్ సెకండ్ వన్ ద సిస్టమ్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద వాల్ట్ ఇంటర్నల్. దీస్ ఆర్ ద 3 సేఫ్స్. రామ్, సిస్టమ్ సేఫ్స్ లో ఏం అవైలబుల్ గా ఉంటాయి? సిస్టమ్ సేఫ్ లో ఏమున్నాయి? ఎనీ ఐడియా? ఓకే ఫైన్. శ్వేత, సిస్టమ్ సేఫ్ లో ఏం అవైలబుల్ గా ఉన్నాయి? ఏమున్నాయి? సిస్టమ్ సేఫ్ లో లాగ్స్ ఉంటాయి అన్న. లైక్ వాట్ ఆర్ దోస్? లాగ్స్ వచ్చేసి ఇట్స్ నాట్ జస్ట్ లాగ్స్ అండి. లాగ్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే మనం ప్రైమరీ వరల్డ్ లో సర్వీస్ ఫోల్డర్లో ఏవైతే చూసామో వాటిలో కొన్ని ఇక్కడ సిస్టమ్ సేఫ్ లో ఉంటాయి, బై డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. ఓకేనా? రామ్, సో డిఫాల్ట్ యూజర్స్ గ్రూప్స్ ఎవరు? హూ గట్ క్రియేటెడ్? సో any idea for others? Audit, backup, batch, clear, master, Administrator. Master. Default. Okay. So Batch master notification. Yes, exactly. First maximum master నుంచి స్టార్ట్ చేయండి. మాస్టర్, అడ్మినిస్ట్రేటర్, ఓకే, దెన్ బ్యాచ్, నోటిఫికేషన్ ఇంజిన్, ఆపరేటర్, బ్యాకప్, డిఆర్, ఓకే, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా యూజర్స్. ఆడిటర్. సో గ్రూప్స్ కూడా ఇలాగే ఉన్నాయి ఆల్మోస్ట్. ఓకేనా? వాల్ట్ అడ్మిన్స్, బ్యాకప్ యూజర్స్, డిఆర్ యూజర్స్, ఆపరేటర్స్ అండ్ నోటిఫికేషన్ ఇంజిన్ అండ్ ఆడిటర్స్, ఇవన్నీ గ్రూప్స్ కదా. సో ఇవి ఫైన్. And while we are installing, we have set the password for 2 different users. What are those? Administrators, master. One is administrator and master. Who is the okay? Who got the maximum full rights on those entire CyberArk? Which user? Master user. First. So what is provider client? Yeah, it is the intermediate between the world and administrator. Yes, like exactly. to see the data. Yeah, it should be installed in the private app. Agent between a client and server. Exactly. Correct. Okay, so ఎవరెవరు ల్యాబ్ చేస్తారు? ఎవరెవరు ఇన్స్టాల్ చేస్తారు ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాలేషన్? చేసాను సార్. ఓకే, రామ్, రమేష్, గుడ్. ఓకే ఫైన్. శ్వేత, ఐనో. ఓకే ఫైన్. వెంకట్? లేదన్న, అది పాస్వర్డ్ షేర్ చేస్తా ఉన్నా కన్నా నేను మెయిల్ ఐడి పంపించిన తర్వాత అది రాలేదు. ఓకే ఫైన్, ఇప్పుడు చేద్దాం అది తర్వాత. అండ్ రాకేష్? ఓకే, నేను పాస్వర్డ్ రీసెట్ చేసిన తర్వాత ల్యాబ్ అనే ఆప్షన్ రావట్లేదన్నా. ఫైన్, లేదు, ల్యాబ్ ఆప్షన్ రాదు బై డిఫాల్ట్ గా. మనం ఇది సెట్ చేయాలి. ఓకే, ఇది సెట్ చేస్తే వస్తుంది కదా. బట్ ఇన్ఫార్మ్ చేయలేదు మీరు నాకు. ఓకే ఫైన్. సో వాట్ అబౌట్ వెంకీ? ల్యాబ్ చేసావా? నేను చేయలేదు సార్. ఓకే. సో
ఎందుకంటే 14 days ఉంటుంది. మీరు ఏ మాత్రం మిస్ అయినా అది దట్స్ అప్ టు యూ అండి. మీరు చేయడం చేయకపోవడం మీ ఇష్టం. కానీ మీరు చేయలేదంటే చెప్పండి, నేను వేరే వాళ్ళకి అలొకేట్ చేస్తాను ల్యాబ్స్. ఓకేనా? సో డోంట్ వేస్ట్. 14 days ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఫైన్. ఓకే, నిన్న మనం యాక్చువల్గా ఓవరాల్ సైబ్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసాం. ఓకేనా? నిన్న ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసాం. సో లెట్స్ సీ హౌ ఇట్ వాస్ డన్. సో ఈరోజు మనం ఇన్స్టాల్ చేయబోయే కాంపోనెంట్ వచ్చేసి డిఆర్ వాల్ట్. సో ఫస్ట్ నిన్న మనం ఏం చేసాము, ఈరోజు డిఆర్ వాల్ట్ ఎలా హెల్ప్ అవుతుంది, ఎందుకు చేయాలి డిఆర్ వాల్ట్, ఇవన్నీ మనం మాట్లాడదాం. సో ఎస్, దిస్ ఈస్ ఎంటైర్ సైబ్రాక్ ప్రైమరీ వాల్ట్, ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటే ఇందులో నిన్న మనం ఇన్స్టాల్ చేస్తుంది ప్రైమరీ వాల్ట్. ఓకేనా? సో ఈ ప్రైమరీ వాల్ట్ వచ్చేసి దీనికి సర్వర్ నేమ్ ఉంది. సో వాల్ట్ 01 ఇది నేము. దీని ఐపీ అడ్రస్ ఎనీ ఐడియా? 10.0.10.1. ఓకే, ఫైన్. సో అట్ ద సేమ్ టైం ఇందులో వాల్ట్ ఇన్స్టాల్ చేసాం, వాల్ట్ ఉంటుంది, ప్రైమరీ వాల్ట్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి డేటా ఉంటుంది. ఆ డేటా చూడడానికి మనకి ఇది ప్రైవేట్ ఆర్ క్లయింట్ కావాలి. సో ఇది డేటా, ఈ డేటాని చూడాలంటే సేమ్ ఈ సర్వర్లో ప్రైవేట్ ఆర్ క్లయింట్ ఇన్స్టాల్ చేస్తాం. పిఏ క్లయింట్ అంటాం రియల్ టైంలో. ఓకే, ప్రైవేట్ ఆర్ క్లయింట్ అంటారు, పిఏ క్లయింట్ అంటారు, బట్ మీకు షార్ట్ కట్స్ కూడా తెలిసి ఉండాలి. ఫైన్. నిన్న ఇక్కడ ఇందులో ఇన్స్టాల్ చేసాం, ప్రైమరీ వాల్ట్ ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం యాజ్ పార్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇందులో ఉండే సర్వీసెస్ ఏంటి, ఇందులో ఎంతమంది డిఫాల్ట్ యూజర్స్ క్రియేట్ అయ్యారు, ఎన్ని డిఫాల్ట్ గ్రూప్స్ క్రియేట్ అయ్యాయి, ఓకేనా, కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏంటి, లాగ్ ఫైల్స్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా చెక్ చేస్తాం. అవునా? ప్రైమరీ వాల్ట్. సో యాజ్ పర్ ప్రతిదీ కూడా యాజ్ పర్ ఆర్డర్ ప్రకారమే రావాలి. యాజ్ పర్ ఆర్డర్ వచ్చేస్తే ప్రైమరీ వాల్ట్ ఇన్స్టాల్ చేస్తాం. వీఆర్ గుడ్ అట్ దిస్. బట్ ఈరోజు ఏం చేయబోతున్నాం, డిఆర్ వాల్ట్ ఇన్స్టాల్ చేయబోవడం. అసలు డిఆర్ వాల్ట్ వల్ల బెనిఫిట్ ఏంటి, మనకి ఎందుకు చేయాలి డిఆర్ వాల్ట్? మీకున్న ఐడియా ఏంటి? వై వీ షుడ్ హ్యావ్ డిఆర్ వాల్ట్? It is a failover server like a backup. బ్యాకప్. సో ఎందుకు బ్యాకప్ ఎందుకు ఉండాలి, ఫెయిల్ ఓవర్ బ్యాకప్ సర్వర్ ఎందుకు ఉండాలి, దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఇంకా మెయిన్ సర్వీస్ డౌన్ అయిపోతే సెకండ్ సర్వీస్ ఆటోమేటిక్ అది ఆన్ అవ్వాలన్నా. ఓకే, ఆన్ అయితే ఎంటైర్ డేటా ఇక్కడ బ్యాకప్ నుంచి మనం పిక్ చేస్తాం. ఓకే, ఫైన్. మెయిన్ సర్వీస్ కాదు, సర్వర్. యాక్చువల్గా లెట్స్ సే ఇక్కడ మనం ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు ఇది స్టాండర్డ్ ప్రైమరీ వాల్ట్, డిఆర్ వాల్ట్, ఇది అదర్ కాంపోనెంట్స్ ఇలా ఉంటాయి. ఈ సిచ్యువేషన్ లో ప్రైమరీ వాల్ట్ ఏదైతే డేటా ఉందో సేమ్ డేటా అనేది డిఆర్ వాల్ట్ లో ఉండాలి. సేమ్ డేటా అంటే లెట్స్ ఇక్కడ ఏదైనా మన కొన్ని అకౌంట్స్ యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, మాడిఫై చేయడం కానీ, అట్ ద సేమ్ టైం యూజర్ ఇన్ఫర్మేషన్, కొంతమంది యూజర్ ని సైబ్రాక్ లో యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, మాడిఫై చేయడం కానీ, ఓకే, అలా కొన్ని అకౌంట్స్ కానీ, యూజర్స్ కానీ, లేదంటే కొన్ని డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. వీటిలో ఏదైనా మోడిఫికేషన్ జరిగినా ఇక్కడ కాంపోనెంట్స్ లో డిఫాల్ట్ యూజర్స్ ఉంటారు. పివిడబ్ల్యూకి, డిఆర్కి, సిపిఎం, పిఎస్ఎం, ఇలా ప్రతి కాంపోనెంట్ కి. వీటిలో ఇంటర్నల్ గా ఉండే యూజర్స్ కి ఎక్కడ పాస్వర్డ్ ఏదైనా మోడిఫికేషన్ జరిగినా ఎవ్రీథింగ్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ద ప్రైమరీ వాల్ట్ ఫస్ట్. దెన్ ఆఫ్టర్ ఇమీడియట్లీ 5 minutes తర్వాత డిఆర్ వాల్ట్ కి రిప్లికేట్ అవుతుంది. మనం అసలు ఎందుకు ఇలా చేయాలి అంటే ప్రైమరీ వాల్ట్ లో ఏదైతే డేటా ఉందో సేమ్ డేటా ఒక 5 minutes డిఫరెన్స్ తప్ప మిగిలిన సేమ్ డేటా అంతా డిఆర్ వాల్ట్ లో ఉండాలి. కరెక్టే, బట్ ఎందుకు ఉండాలి? ఉంచాలి అనుకుంటాం. ఎందుకు ఉంచాలి అంటే ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ లో ప్రైమరీ వాల్ట్ కి ఏదైనా ఇష్యూ వస్తే ద సేమ్ డేటా డిఆర్ వాల్ట్ అవైలబుల్ అవ్వాలి. ఈ డిఆర్ వాల్ట్ అనేది ప్రైమరీ వాల్ట్ గా వర్క్ అవ్వాలి. అది మన అంటే ఎండ్ యూజర్ కి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఒక 5 minutes అనేది డౌన్ టైం ఉండొచ్చు, కానీ ఆఫ్టర్ 5 minutes దిస్ డిఆర్ విల్ బికమ్ యాజ్ ఎ ప్రైమరీ. ప్రైమరీ అయిన తర్వాత ఈ కాంపోనెంట్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఎలా వస్తాయి ఏంటనే సెకండరీ. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం తెలుసుకోవాల్సిందంటే నిన్న ప్రైమరీ వాల్ట్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు డిఆర్ వాల్ట్ ఇన్స్టాల్ చేస్తే ప్రైమరీ వాల్ట్ కి ఎలా కనెక్ట్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి రెప్లికేషన్ ఎలా తెచ్చుకుంటుంది, అది తెస్తుందా లేదా, రెప్లికేషన్ జరుగుతుందా లేదా, ఈ డిఆర్ ప్రైమరీ కనెక్ట్ అవుతుందా లేదా, ఇది మనం చెక్ చేయాలి. ఓకేనా? క్లియర్? ఎస్ అన్న. ఎస్ ఎవరిబడి? ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి ల్యాబ్ లో ఉన్న దాని ప్రకారం
Any doubt? Somebody is asking something. Okay. సో నిన్న మనం ఇన్స్టాల్ చేస్తుంది ఇది వాల్ట్ ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేస్తాం. దాని నేమ్ ఇది, దాని ఐపీ అడ్రస్ అది. మనం చేయాల్సిన ఎవ్రీథింగ్ అంతా కూడాను ఈ పర్టికులర్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ రోజు మనం చేయాల్సిన సర్వర్ డియర్ వరల్డ్ వచ్చేసి అనదర్ విండోస్ సర్వర్. సో అది ఈ సర్వర్. సో పవర్ ఆన్ చేసేటప్పుడు అన్ని సర్వర్స్తో పాటు ఈ సర్వర్ ఆన్ అవ్వదు, బై డిఫాల్ట్ ఆన్ అవ్వదు, ఎవరికి ఆన్ అవ్వదు. సో మనం ఇది పవర్ ఆన్ చేయాలి. నేను ఇప్పుడు చూడండి పవర్ ఆన్ చేస్తున్నాను, ఇది పవర్ ఆన్ అవుతుంది. సో దీని గురించి యూజెస్ మనం మాట్లాడుకున్నాం. ఓకే, వాట్ అబౌట్ ప్రీ రిక్వెస్ట్? సో జస్ట్ మనం ఇప్పుడు యాక్చువల్గా ఇది ప్రైమరీ వరల్డ్ డిఆర్ వరల్డ్ ఇలా ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ డిఆర్ వరల్డ్ వెళ్ళి ప్రైమరీ వరల్డ్ కనెక్ట్ అవ్వాలి. ఎస్, ఫైన్. అది ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాము. అట్ ద సేమ్ టైం రెప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రైమరీ నుంచి డిఆర్కి రెప్లికేషన్ ఎలా వస్తుందో కూడా చూద్దాం. సో దీని సర్వర్ నేమ్ వచ్చేసి డిఆర్ వరల్డ్, దీని ఐపీ అడ్రస్ వచ్చేసి 10.0.14.1. ఓకే, సో ఇన్స్టాల్ అయిన తర్వాత సేమ్ డేటా అక్కడ ఇక్కడ సేమ్ డేటా ఉండేలా ప్లాన్ చేయాలి. ఎలా రెప్లికేట్ అవుతుంది? సో ఫైన్, ఇక్కడ ప్రైమరీ వరల్డ్ వచ్చేసి విండోస్ మిషన్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. విండోస్ ఓఎస్ సేమ్, ఇక్కడ ఇది కూడా విండోస్ ఓఎస్. సో దీనికి రిక్వెస్ట్ కూడా చూద్దాం ఒకసారి. సో ఫైన్, మనం దానిలోకి వెళ్దాం. సో ఇక్కడ నేను పోస్ట్ ఇన్స్టాలేషన్ అబ్జర్వేషన్స్ అన్ని చెక్ చేసాం. ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇది. సో నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను డిఆర్ వరల్డ్ కి. సో ఇక్కడ ప్రైమరీ కాదు, డిఆర్ అంటే ఫుల్ నేమ్ వాట్ ఇస్ డిజాస్టర్ రికవరీ. Disaster recovery. డిజాస్టర్ రికవరీ. సో ఇక్కడ మనం యూజెస్ మాట్లాడుకోవాలి, ప్రీ రిక్వెస్ట్, ఇన్స్టాలేషన్, పోస్ట్ ఇన్స్టాలేషన్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ మాట్లాడుకోవాలి. ఫస్ట్ యూజెస్ గురించి వస్తే మనం ఇక్కడ ఏంటంటే సేమ్ డేటా ఉండాలి. ఓకే, ఫస్ట్ యూజెస్ మాట్లాడుకుందాం. సేమ్ డేటా ప్రైమరీ వరల్డ్ ఏదైతే డేటా ఉందో వీఆర్ కీపింగ్ ద సేమ్ డేటా, కీపింగ్ ద డేటా సేమ్ యాజ్ okay, in the same data. Okay, తర్వాత రెప్లికేషన్ అవ్వాలి అంటే ఇన్ సమ్ టైమ్ ఎప్పుడైనా సరే ప్రైమరీ వరల్డ్ డౌన్ అయితే డిఆర్ వరల్డ్ ప్రైమరీ అవ్వాలి, అవునా? సో దానికోసం బ్యాకప్ సర్వర్, ఇట్స్ ఏ బ్యాకప్ సర్వర్, బ్యాకప్ సర్వర్ ఫర్ ప్రైమరీ వరల్డ్. ఓకే, అవునా? యూజెస్ ఇవే కదా, ఇంతకు మించి ఇంకేమైనా ఉన్నాయా? సో సేమ్ డేటా అంటే రెప్లికేషన్. సో ఇట్స్ హ్యాపెనింగ్ రెప్లికేషన్. సో హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ మీన్స్ రెప్లికేషన్, సేమ్ డేటా. ఓకేనా? సో ఫైన్, ప్రీ రిక్వెస్ట్ మాట్లాడదాం. ప్రీ రిక్వెస్ట్ ఇక్కడ మనం ప్రైమరీ వరల్డ్కి ఏదైతే ప్రీ రిక్వెస్ట్ మాట్లాడామో సేమ్ ప్రీ రిక్వెస్ట్ వచ్చేసి డిఆర్ వరల్డ్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఎందుకని? లైక్ సేమ్ ప్రైమరీ వరల్డ్ కాన్ఫిగరేషన్స్ ఉండాలన్న సేమ్, ఎందుకంటే ఇది లైక్ ప్రైమరీ యాక్ట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రైమరీకి ఒకటి తీసుకుని డిఆర్కి ఒకటి తీసుకుంటే వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రైమరీ వరల్డ్ కి ఏదైతే ప్రీ రిక్వెస్ట్ మాట్లాడుకున్నామో ఏదైతే చేసామో సేమ్ థింగ్ వీ షుడ్ అప్లై ఫర్ ద డిఆర్ వరల్డ్. బికాస్ టుమారో ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ప్రైమరీ వరల్డ్, సో డిఆర్ వరల్డ్ విల్ బికమ్ యాజ్ అ ప్రైమరీ. సో ప్రైమరీ వరల్డ్ కి ఏదైతే ప్రీ రిక్వెస్ట్ ఉండాలో సేమ్ ప్రీ రిక్వెస్ట్ డిఆర్ కూడా తీసుకొని మనం అప్లికేబుల్ చేయాలి. సో ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఏదైతే చేసామో ప్రైమరీ వరల్డ్ కి సేమ్ థింగ్ వీ షుడ్ అప్లై. సో ప్రీ రిక్వెస్ట్ ఇక్కడ ఆల్రెడీ మొత్తం యాజ్ ఇస్ గా తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ సర్వర్ నేమ్ మారుతుంది చూడండి. ఇక్కడ యాక్చువల్గా మనకి వరల్డ్, ఇక్కడ సర్వర్ నేమ్ ఏంటి డిఆర్ వరల్డ్ అండ్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇస్ ఇవి చూడండి 1 of 2 స్లోగా వద్దాం. ఫిజికల్ సర్వర్ కానీ ప్రైమరీ డిఆర్ కూడా ఫిజికల్ గానే వర్చువల్ ఉంటే బాగుంటుంది, ఫిజికల్ ఉంటే బాగుంటుంది. దట్స్ వాట్ దే రికమెండెడ్. ఫిజికల్ లేదు కాబట్టి మనం వర్చువల్ సర్వర్తో వెళ్తున్నాం. సో ఫైన్, ఈ సర్వర్లో డిఆర్ వరల్డ్ అనే సర్వర్లోకి వెళ్ళడానికి మనకి అడ్మిన్ క్రెడెన్షియల్స్ కావాలి. ఓకే, ఈ సర్వర్లో కూడా లోకల్ యూజర్ అడ్మినిస్ట్రేటర్ అండ్ అతని పాస్వర్డ్ కూడా సైబర్ రహమాన్.
సో సిస్టమ్ రిక్వైర్మెంట్ మనం యాజ్ పర్ ద మనం cyberark.com అనే వెబ్సైట్ నుంచి ఒక స్మాల్ కానీ మీడియం కానీ మిడ్ రేంజ్ లార్జ్ లోంచి తీసుకున్నాం ఇది. బట్ ఇది ల్యాబ్కి అప్లికేబుల్ అవ్వదు. ఫైన్. సో ఇక్కడ చూడండి డియర్ వరల్డ్ బైనరీస్ మనం కాపీ చేసుకోవాలి. ఓకే, ఇది నేను తర్వాత మాట్లాడతాను. వర్షన్ 30.2 ఇది తర్వాత మాట్లాడతాను లాస్ట్ లో. సో ఇక్కడ ఇది సేమ్. ఈ సర్వర్ కూడా మనం వాల్ట్కి ఏ యాక్టివ్ డైరెక్టరీకి జాయిన్ చేయకూడదు. ఈ సర్వర్ దట్ మీన్స్ లోకల్ సర్వర్ గా కానీ ఒక గ్రూప్ సర్వర్ గానీ ఉండాలి. అండ్ ఈ సర్వర్ ఐపీ అడ్రస్ స్టాటిక్ గా ఉండాలి. ఇది వేరు. ఓకే, ఇది నిన్న ప్రైమరీ 10.0.10.1 అనేది ప్రైమరీ వరల్డ్ ఐపీ అడ్రస్. ఇక్కడ డిఆర్ వచ్చేసి 10.0.14. ఇదే సర్వర్ లో డిఎన్ఎస్ అండ్ డిహెచ్సిపి థర్డ్ పార్టీ టూల్స్ ఇవి కూడా చేయకూడదు. నెట్వర్క్ హార్డనింగ్ కూడా చేయాలి. ఓకేనా? సో ప్రైమరీ వరల్డ్కి మనం ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ థింగ్ వీ షుడ్ అప్లై హియర్. గెటింగ్ మై పాయింట్ గైస్? ఎస్ రైట్ అన్న. అదవుతుందా? బట్ ఇక్కడ వన్ మోర్ somebody is asking something అండి. యా ఫైన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డియర్ వరల్డ్ అన్నాం కదా. డియర్ వరల్డ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ప్రైమరీ వరల్డ్ ప్లస్ డియర్ వరల్డ్. అదవుతుందా? డియర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ డియర్ వరల్డ్. ఓన్లీ డియర్ వరల్డ్ ఇన్స్టాల్ చేస్తే సరిపోదండి. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డియర్ వరల్డ్ అండ్ ప్రైమరీ వరల్డ్. ఫస్ట్ మనం ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత డియర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయాలి. డియర్ వరల్డ్ సర్వర్ లో ప్రైమరీలో ఓన్లీ ప్రైమరీ ఇన్స్టాల్ చేస్తాం, ఫైన్. డియర్ వరల్డ్ లో వచ్చేసి ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రైమరీ ప్లస్ డియర్. సో లెట్స్ సీ, ఇక్కడ ప్రైమరీ ఒకటే ఇన్స్టాల్ చేస్తాం ఈ సర్వర్ లో. ప్రైమరీ వరల్డ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఒకటే కదా. ఈ సర్వర్ లో వచ్చేసి ప్రైమరీ ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత మాత్రమే డిఆర్ ఇన్స్టాల్ చేయాలి. ఐ క్లియర్? ఎస్ అన్న, క్లియర్. ఓకే, ఎందుకు? సో ఇక్కడ మళ్ళీ రీజన్, ప్రైమరీ వరల్డ్ ఇక్కడ యాక్చువల్ గా ఓన్లీ ప్రైమరీ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ డిఆర్ కి ప్రైమరీ ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడ ప్రైమరీ డిఆర్ కూడా ప్రైమరీ అవడానికి ఛాన్సెస్ ఉంది. ప్రైమరీ వరల్డ్ ఇక్కడ ఏదైనా ఇన్ కేస్ ఏదైనా జరిగినప్పుడు, సో ప్రైమరీ వరల్డ్ డౌన్ అయినప్పుడు డిఆర్ ప్రైమరీ అవ్వాలి కదా. సో ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్ని ప్రైమరీ వరల్డ్ లో ఉండాలి, సర్వీసెస్ ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉండాలి. ఇక్కడ ఏవైతే కాన్ఫిగరేషన్ ఫైల్స్, లాగ్ ఫైల్స్ అవైలబుల్ గా ఉన్నాయో, సో టుమారో ఈ డిఆర్ వరల్డ్ సర్వర్ లో కూడా అవన్నీ అవైలబుల్ గా ఉంటేనే రేపొద్దున ఈ సర్వర్ ప్రైమరీ వరల్డ్ గా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫైన్. అర్థమవుతుందా? రమేష్, శ్యామ్, వెంకీ, శ్వేత? అర్థమవుతుంది. ఫైన్. సో ఇక్కడ మళ్ళీ నేను చెప్తాను, ఇక్కడ మనం ఒక్కటి మిస్ అవుతున్నాం. ఓకే, ప్రైమరీ వరల్డ్ బైనరీ, ఇక్కడ ప్రైమరీ వరల్డ్ బైనరీస్ కావాలి, డియర్ వరల్డ్ బైనరీస్ కావాలి. సో చూడండి, సో ప్రైమరీ వరల్డ్ ప్లస్ ప్రైమరీ వరల్డ్ అండ్ లెట్స్ పెడతాను ప్రైమరీ వరల్డ్ ప్లస్ డియర్ వరల్డ్ బైనరీస్ వర్షన్ 13.2 ఈ కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత ఫస్ట్ ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయాలి, దెన్ డియర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయాలి. ఫైన్, ఇక్కడతో సరిపోయింది. ఇంకొకటి మిస్ అవుతుంది ఇక్కడ. ఏంటంటే ఇక్కడ మనకి యాక్చువల్గా బై డిఫాల్ట్ గా నిన్న ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక బై డిఫాల్ట్ యూజర్ వస్తారు. అతని యూజర్ నేమ్ వచ్చేసి డిఆర్ యూజర్. ఆ డిఆర్ యూజర్ యాక్చువల్గా ఉంటాడు ఇక్కడ, అంటే వరల్డ్ లో ఉంటాడు. మనం డిఆర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయడానికి డిఆర్ యూజర్ ఇస్ రిక్వైర్డ్. డిఆర్ యూజర్ credential should be enabled. And set the password. Reset the password. Okay. ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ డిఆర్ యూజర్. అసలు ఇతను ఉన్నాడో లేదో ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఎక్కడ చెప్తున్నాను, వరల్డ్ లో. అంటే నేను ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్ గా కొంతమంది యూజర్స్, మాస్టర్ యూజర్, అడ్మినిస్ట్రేటివ్ యూజర్, అలాగే డిఆర్ యూజర్, బ్యాకప్ యూజర్, ఆపరేటర్ అండ్ బ్యాచ్, నోటిఫికేషన్ ఇంజిన్, ఆడిటర్, ఇలా చాలా మంది ఉన్నారు. ఓకేనా, వాళ్ళలో డిఆర్ అవుతున్నాం. ఇప్పుడు డిఆర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయడానికి ఈ యూజర్ అవసరం. ఎందుకు అవసరం ఏంటనే నేను తర్వాత మీకు ఇన్స్టాల్ చేసేటప్పుడు క్లారిటీ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ డిఆర్ యూజర్ అసలు అవైలబుల్ గా ఉన్నాడా లేదో చూద్దాం. ఉంటే డిజేబుల్ స్టేట్ లో ఉంటాడు బై డిఫాల్ట్ గా. డిఆర్ యూజర్, బ్యాకప్ యూజర్ బై డిఫాల్ట్ గా డిజేబుల్ యూజర్ లో ఉంటారు, డిజేబుల్ గా ఉంటారు. వాళ్ళని ఎనేబుల్ చేయాలి. ఎలా ఎనేబుల్ చేయాలి, వాళ్ళకి ఎలా పాస్వర్డ్ రీసెట్ చేయాలో చూపిస్తాం. ఓకేనా, ఇది ఎందుకు చేయాలనేది కూడా మీకు తర్వాత ఇన్స్టాలేషన్ అప్పుడు అర్థమవుతుంది.
షుడ్ బి ఎనేబుల్ అండ్ రీసెట్ ద పాస్వర్డ్. ఫస్ట్ నేను ఒకసారి ప్రైమరీ వరల్డ్ ల్యాబ్లోకి వెళ్తాను. సో ప్రైమరీ వాల్ట్ నేను ఇన్స్టాల్ చేస్తున్న ప్రైమరీ వాల్ట్. ఇప్పుడు ఇన్స్టాల్ చేయబోయేది డియర్ వాల్ట్. ఈ డియర్ వాల్ట్ లో ఏమీ లేదు. సో అందుకనే నేను ఇన్స్టాల్ చేసిన ప్రైమరీ వాల్ట్ లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ప్రైమరీ వాల్ట్ సర్వర్లోనే ఉన్నాను. సో ఆల్ట్ కంట్రోల్ డిలీట్, క్లిక్ ఓకే. ఓకే, అండ్ administrator is the local user for on this server. Admin is str2r. Yeah. So one is the password. సో నేను ఇక్కడ మళ్ళీ అదే సేమ్ ప్రైమరీ వరల్డ్ సర్వర్కి లాగిన్ అయ్యాను. ఇక్కడ మీకు జస్ట్ చూస్తే అర్థమవుతుంది, సర్వర్ మేనేజర్ అవసరం లేదు. సో ప్రైమరీ వాల్ట్ రన్ అవుతుందా లేదని చూడడానికి జస్ట్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ కన్సోల్ ఉంది, రెడ్ ట్రాఫిక్ లైట్ లో ఉంది అంటే ప్రైమరీ వాల్ట్ రన్ అవుతుందని. సో ఐమ్ జస్ట్ క్లోజింగ్ ఇట్. సో నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, డియర్ యూజర్ స్టేటస్ చెక్ చేయడానికి అండ్ అతనికి పాస్వర్డ్ రీసెట్ చేయడానికి. సో ఈ డియర్ యూజర్ వాల్ట్ యూజర్స్ కానీ గ్రూప్స్ కానీ లేదంటే సేఫ్స్ ఇవన్నీ వాళ్ళలో ఉంటాయి. సో వాళ్ళలో ఉన్న డేటా అనేది మనం చూడాలంటే ప్రైవేట్ క్లయింట్ ఓపెన్ చేయాలి. ఇట్స్ ఇంటర్మీడియట్ టూల్. సో లెట్ మీ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేటర్ ఉంది అండ్ నాకు తెలిసిన పాస్వర్డ్, మనం సెట్ చేసిన పాస్వర్డ్ ABCDEF 823 CAPSA లాగా. సో 3 డిఫరెంట్ సేఫ్స్ మనం చూస్తున్నాం. తర్వాత నేను యూజర్స్ గ్రూప్స్ చూడాలంటే టూల్స్, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్, యూజర్స్ అండ్ గ్రూప్స్. ఈ నావిగేషన్ మీకు తెలియాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డిఆర్ యూజర్ కనిపిస్తున్నారా, ఉందా? అది డిఫాల్ట్ యూజర్. ఇది మనం క్రియేట్ చేసిన యూజర్ కాదు, బై డిఫాల్ట్గా వచ్చిన యూజర్స్ అండ్ గ్రూప్స్. ఈరోజు డిఆర్ వాల్ట్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత కొత్తగా ఎవరైనా యూజర్స్ వస్తే వాళ్ళకి లోకల్గా వాళ్ళు ఎలా క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఎలా యాక్సెస్ ప్రొవిజన్ చేయాలి, వాళ్ళు ఎలా లాగిన్ అవ్వాలో నేను చూపిస్తాను. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ డిఆర్ యూజర్ ఉన్నాడు. ఓకే, ఇతని గురించి నిజంగా ఎనేబుల్గా ఉన్నాడా డిజేబుల్గా ఉన్నాడా అని చెక్ చేయాలంటే ఇప్పుడు యూజర్ని సెలెక్ట్ చేశాను, అప్డేట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తే మీకు డిజేబుల్ యూజర్లో చెక్ మార్క్ చేస్తుంది. సో ఇక్కడ అన్చెక్ చేయండి. ఫైన్. ఇప్పుడు ఏమైందంటే ఎనేబుల్ అయింది. ఎనేబుల్ అయిన తర్వాత నేను పాస్వర్డ్ కూడా సెట్ చేయండి అని చెప్తున్నాను. సో ఎందుకు పాస్వర్డ్ కూడా సెట్ చేయాలి అంటే నేను చెప్తాను, ఇన్స్టాలేషన్ అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఎనేబుల్ చేశాను, దెన్ అథెంటికేషన్ ట్యాబ్లోకి రండి. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏ పాస్వర్డ్ ఉందో మనకు తెలియదు. సో కొత్త పాస్వర్డ్ నేను మళ్ళీ ABCDEF @123 ఇస్తున్నాను, అదే కన్ఫర్మ్ చేస్తున్నాను. ABCDEF @123. ఓకేనా, క్లియర్? సో ఇక్కడ పాస్వర్డ్ నెవర్ ఎక్స్ప్రెస్ పెడుతున్నాను అండ్ ఇక్కడ ఏదైతే అతను ఆథరైజేషన్ చేయగలడో అది నేనేం చేంజ్ చేయట్లేదు. పాస్వర్డ్ డి నాట్ మ్యాచ్. ఓకే, క్యాపిటల్ ABCDEF @123. ABCDEF @123. ఓకే ఫైన్. ఆథరైజేషన్ చెక్ చేస్తాను. సో ఇతను చూడండి, యాజ్ డియర్ యూజర్ ఇతను ఇది మాత్రం బ్యాకప్ చేయగలడు, రీస్టోర్ చేయగలడు. ఓకేనా, అండ్ వేర్ హీఈస్ పార్ట్ ఆఫ్ డియర్ యూజర్స్ గ్రూప్. ఓకే, సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఓకే. ఓకే, ఇప్పుడు డియర్ యూజర్ మనకు కావాల్సిన డియర్ యూజర్ని నేను ఎనేబుల్ చేశాను, రీసెట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మొత్తం ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్. మనం ప్రైమరీ వాల్ట్కి ఏదైతే చేస్తామో అది మొత్తం చేస్తాం, ఒక్క డియర్ యూజర్కి తప్ప. సో మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, నేను బైండెస్ దగ్గరికి వస్తున్నాను. సో ఇక్కడ వరకు మీకు ప్రీ రిక్వెస్ట్ ఇవన్నీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. డిఆర్ వాల్ట్కి సంబంధించిన యూజర్స్ కానీ ప్రీ రిక్వెస్ట్ కానీ అన్నీ ఓకేనా, క్లియరా, అర్థమైందా? ఎస్, క్లియర్ అన్న. ఓకే, వెంకీ, క్లియర్ సార్. రామ్, రాకేష్, శ్వేత, ఆల్ గుడ్? రమేష్, యా ఫైన్. సో ఇక్కడ వరకు మనం ఏదైతే ప్రైమరీ వాల్ట్ చేసామో అదే చేసాం. ఇక్కడ ఇంతకుమించి మనం కొత్తగా ఏం చేయలేదు. సో ఇక్కడ ప్రైమరీ వాల్ట్, డిఆర్ వాల్ట్, బైనరీస్ అన్నాను, చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో డిఆర్ వాల్ట్ లో వచ్చేసి మనం ప్రైమరీ వాల్ట్, డిఆర్ వాల్ట్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ప్రైమరీ వాల్ట్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్తాం. సో డిఆర్ వాల్ట్ మనం ప్రైమరీ ఏదైతే రెండిట్లో సేమ్ వర్షన్ ఉండాలండి. ప్రైమరీ వాల్ట్ లో ఇన్స్టాల్ చేస్తే ప్రైమరీ వాల్ట్ బైనరీస్, డిఆర్ వాల్ట్ లో ఇన్స్టాల్ చేస్తే బైనరీస్ సేమ్ వర్షన్ ఉండాలి, ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఇక్కడ వర్షన్ 13.2 అనుకోండి. సో ఆఫ్టర్ 0 ఉందా, సేమ్ .0నే యూజ్ చేయండి. లేదా .2 కావాలా, .2 వర్షన్ ప్రైమరీ వాల్ట్ లేదంటే డిఆర్ వాల్ట్ కూడా
సేమ్ వర్షన్. ఓకేనా, క్లియర్, ఏమీ చేంజ్ అవ్వకూడదు. బట్ యాక్చువల్గా మన ఇక్కడ ల్యాబ్లో ఏం చేశారంటే డియర్ వరల్డ్ సర్వర్ ఉంది. సో నేను ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తున్నాను, లాగౌట్ చేస్తున్నాను. ఓకే, మీకు సర్వర్ అవసరం లేదు అనుకున్నప్పుడు జస్ట్ లాగ్ ఆఫ్ చేసి వచ్చే ప్రాసెస్ ఇదండి. బట్ బీ కేర్ఫుల్, ఇక్కడ యూజర్కి సంబంధించి ఇక్కడ పవర్ ఆన్ అంటే షట్ డౌన్, రీస్టార్ట్, ఇవి కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. రియల్ టైంలో ఈ ఆప్షన్ దగ్గరికి అసలు ఎప్పుడు మీరు వెళ్ళకూడదు అంటిల్ అన్లెస్ మీకు ఎవరైనా ప్రాపర్ పర్మిషన్ ఇస్తే తప్ప ఈ రీస్టార్ట్ బటన్, షట్ డౌన్ బటన్ చూడకూడదు. ఓకేనా, బీ కేర్ఫుల్. సో ఇక్కడ యూజర్ దగ్గరికి రండి, సైన్ అవుట్ చేసి వచ్చేసేయండి. సో ప్రైమరీ వరల్డ్ మన పని అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎలా వస్తుంది డియర్ వరల్డ్. సో ఇక్కడ డియర్ వరల్డ్ సర్వర్ ఇది కూడా విండోస్ సర్వర్. ఓకేనా, ఇది కూడా నిజంగా ఇది ప్రీ రిక్వెస్ట్ అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాం బిఫోర్ ద ఇన్స్టలేషన్. అసలు ఏవేవైతే ఇన్స్టాల్ అయినాయో చెక్ చేసిన తర్వాత నేను మీకు కోడ్ చెప్తాను. అడ్మినిస్ట్రేటర్ అండ్ ఈ సర్వర్లో వచ్చేసి సో ఇందాక నేను డియర్ యూజర్ పాస్వర్డ్ సెట్ చేశాను. సో ఇది మాస్టర్ అండ్ ఇది ఎక్కడైతే అప్డేట్ చేస్తున్నా ఇది కూడా అప్డేట్ చేద్దాం. చిన్న డౌట్ ఉంది ఇందాక, చిన్న డౌట్, మేబీ ఇది క్యాప్స్ లాగా ఏమైనా ఆన్ అయిందేమోనని జస్ట్ అందుకని ఇది కనుక వర్క్ అవ్వకపోతే అప్పుడు మనం ఈ పాస్వర్డ్ అప్డేట్ చేయొచ్చు. జస్ట్ మనం రిమెంబర్ ఐడెంటిఫై చేయడం కోసం రాస్తాను. ఫైన్. ఓకే, నేను డియర్ వరల్డ్ సర్వర్లోకి లాగిన్ అయ్యాను. ఫైన్, సర్వర్ మేనేజర్ వచ్చింది, నాకు ఇది అవసరం లేదు. ఓకే, ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఫస్ట్ నేను ఇందాక నుంచి చెప్తున్నాను, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఓకే డియర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ప్రైమరీ దెన్ డిఆర్ చేయాలి అని చెప్పాను. రియల్ టైంలో అయితే మనమే చేస్తాం. బట్ సిన్స్ ఇక్కడ ల్యాబ్ కాబట్టి ఈ ప్రైమరీ వరల్డ్ అనేది ఆల్రెడీ ల్యాబ్ పీపుల్ ఎనేబుల్ చేసి పెట్టారు బై డిఫాల్ట్ గా. సో ఇక్కడ మనం ప్రైమరీ వరల్డ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, ప్రొవైడర్ కూడా ఇన్స్టాల్ అయింది కాబట్టి జస్ట్ మనం వెళ్ళి డియర్ వరల్డ్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. అది మీరు రియల్ టైంలో అనుకోండి, మీరు ఏదైనా ప్రాజెక్ట్లో వచ్చేసినప్పుడు ఎవరు ముందుగానే మనకన్నా ముందు ఎవరు వర్క్ చేయరు, ఎవరు ఇన్స్టాల్ చేయరు. సో అదే విండోస్ సర్వర్లో ఫస్ట్ ప్రైమరీ వరల్డ్ మనం ఇన్స్టాల్ చేయాలి, డియర్ వరల్డ్ కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ల్యాబ్ కాబట్టి ప్రైమరీ వరల్డ్ ఆల్రెడీ వాళ్ళు ఇన్స్టాల్ చేసి పెట్టారు. అది ఒక్కటే డిఫరెన్స్ గమనించండి. ఏమా క్లియర్? అదవుతుందా? ఓకే, సో ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేశారు కాబట్టి ప్రొవైడర్ సర్వర్ ఇక్కడ రన్ అవుతుంది చూడండి. సో ఇక్కడ ఇది రన్ అవుతుంది, ప్రైమరీ వరల్డ్ గా రన్ అవుతుంది అండ్ ప్రొవైడర్ క్లయింట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది కాకుండా ఇంకేమైనా ఇన్స్టాల్ చేస్తారా లేదని చూద్దాం. అది చూడాలంటే కంట్రోల్ ప్యానల్కి వెళ్ళాలి. సో నేను ఇక్కడ షార్ట్ కట్ వెళ్తున్నాను. ఓకే ఫైన్, app.cp. సో ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, ఈ సర్వర్లో ఓన్లీ ప్రైమరీ వరల్డ్ అండ్ ప్రొవైడర్ క్లయింట్ మాత్రమే ఇన్స్టాల్ అయింది, మిగిలిన ఏది కూడా ఇన్స్టాల్ అవ్వలేదు. సో ఈ సర్వర్లో మనం డియర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయడానికి వెళ్ళాలి. ఓకేనా, సో ఈ ప్రైమరీ వరల్డ్ డియర్ వరల్డ్ ప్రైమరీ వరల్డ్ ప్రొవైడర్ క్లయింట్ ఈ రెండు ఇన్స్టాల్ అయినాయి కాబట్టి దీనికి సంబంధించిన బైనరీస్ ఆల్రెడీ కాపీ చేసి ఉంటారు. అది నిజంగా ఎక్కడ ఉంటాయంటే మనమైతే జస్ట్ డెస్క్టాప్ లో చేస్తాం, వీళ్ళు కాబట్టి ల్యాబ్ పీపుల్ కాబట్టి ప్రాపర్ గా ఇక్కడ ఈ పాత్ ఉంటుంది, ఈ పాత్ లో చేస్తారు. చూడండి, ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన లైసెన్స్ కి మాస్టర్ సిడి, ఆపరేటర్ సిడి ఇది. ఓకే, దెన్ ఇది వాల్ట్ ఇన్స్టాలేషన్ కి ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేస్తారు, సర్వర్ బైనరీస్ ఇవి అండ్ ఇవి ప్రొవైడర్ క్లయింట్ సంబంధించిన బైనరీస్. సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తుంది ఏంటంటే డిఆర్ వరల్డ్. సో ఇది ఇక్కడ ఉంది. సో బైనరీస్ సంబంధించి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ అట్ ద సేమ్ టైం ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి సో మీకు తెలుసు అక్కడ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉందో ఇక్కడ అదే ఉంటుంది, ప్రైమరీ వరల్డ్ ఏది ఉందో అదే ఉంటుంది. తర్వాత ఇది సిస్టమ్ కి విండో యాక్టివ్ డైరెక్టరీకి జాయిన్ చేయకూడదు. సో చూడండి, విండోస్ సర్వర్ 2016 స్టాండర్డ్, ప్రైమరీ వరల్డ్ కూడా నిన్న మనం చేసినప్పుడు ఇదే వర్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ సర్వర్ డిఆర్ సర్వరే, ఇది ఈడీకి జాయిన్ అవ్వలేదు. సో ఇది మళ్ళీ మీరు క్లారిటీగా చూస్తానంటే ఆఫ్ కోర్స్ యూ కెన్ చూడండి. సో వర్క్ గ్రూప్ లోనే ఉంది, ఇట్ డిడ్ంట్ జాయిన్ టు ద యాక్టివ్ డైరెక్టరీ సేమ్ యాజ్ ప్రైమరీ. సో డిఎన్ఎస్ డిఎస్సిపి ఏం చేయలేదు ఇక్కడ. అట్ ద సేమ్ టైం లైక్ నెట్వర్క్ హార్డనింగ్ కూడా జరిగి ఉంది, ఎందుకంటే ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేస్తారు కదా. ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేస్తున్నామంటేనే దానికి సంబంధించిన ప్రీ రిక్వెస్ట్ ఏవైతే ఉన్నాయో మొత్తం టేక్ కేర్ చేస్తారు, దట్స్ ఫైన్. బట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఓన్లీ వన్ థింగ్ ఈజ్ లైక్ ప్రైమరీ వరల్డ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి డిఆర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా, షల్ వి ప్రొసీడ్? గుడ్. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి,
ఇక్కడ ఆల్రెడీ నేను డిఆర్ ప్రైమరీ ఇన్స్టాల్ అయిందని చెప్తున్నాను. సో ప్రైమరీ రన్ అవుతుంది. మీకు క్వశ్చన్ రావాలి ఏంటండి, ఇక్కడ ప్రైమరీ ఆల్రెడీ రన్ అవుతుంది, ఇక్కడ ప్రైమరీ ఆల్రెడీ రన్ అవుతుంది మన సర్వర్లో, నేను మనం ఇన్స్టాల్ చేసిన దాంట్లో. ఓకే, బట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ప్రైమరీ రన్ అవుతుంది. 2 ప్రైమరీస్ ఉండొచ్చా? యాక్చువల్లీ ఎన్ని ప్రైమరీస్ ఉండాలి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో? ఓన్లీ ఒకటేనా? బట్ ఇక్కడ 2 రన్ అవుతున్నాయి. అది One ఉండొచ్చా? ఏదైనా మిస్టేక్ ఆయన ఐడెంటిఫై చేస్తారా? ఉండొచ్చా, ఉండకూడదా? దానికి డియర్ వాల్ట్ ఇంకా ఏదైనా చేయలేదు కదా. అర్థం కదా. డియర్ వాల్ట్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. సో దట్ ఓకే ఫైన్. సో ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే, బట్ ఇక్కడ థింగ్ ఏమంటే, సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఇక్కడ ప్రైమరీ ఉంది కదా, మొత్తం కాంపోనెంట్స్ అనేవి ఇక్కడ ప్రైమరీ కనెక్ట్ అయింది. ఒక పర్టికులర్ 10.0.10.1 కనెక్ట్ అయింది. ఇక్కడ 10.0.14.1 ప్రైమరీ ఉంది. అలా మీరు ఎన్ని ప్రైమరీస్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం కాంపోనెంట్స్ అనేవి, అంటే అన్ని కాంపోనెంట్స్ ఏదో ఒక పర్టికులర్ ప్రైమరీ వాళ్ళకి మాత్రమే ఇన్స్టాల్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అనేది ఆన్ బేసిస్ ఆఫ్ 10.0.10.1. ఓకేనా. ఇక్కడ 10.0.14.1 లో ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసింది. బట్ దీనికి ఎందుకు ఇక్కడ మనం డిఆర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయాలంటే, ప్రైమరీ వరల్డ్ స్టాప్ చేసిన తర్వాత డిఆర్ వరల్డ్ ఇన్స్టాల్ చేస్తాం. రిమెంబర్ దాట్. సో ఇక్కడ మనకి ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసినందుకు గాను నేను ఇక్కడ 6 సర్వీసెస్ చూసాం. ఓకే, ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసినందుకు 6 సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. అదే 6 సర్వీసెస్ కదా మనం చూస్తుంది. ఈ రోజు ఇది ఇక్కడ ఆల్రెడీ ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ అయింది. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రైమరీ ప్లస్ డిఆర్ అని చెప్పాను. ఇక్కడ 6 సర్వీసెస్ ప్లస్ డిఆర్ ఇన్స్టాల్ చేస్తే ఇంకొక సర్వీస్ డిఆర్ రిలేటెడ్ సర్వీస్ వస్తుంది. టోటల్ 7 సర్వీసెస్, 6 ఫర్ ప్రైమరీ, 1 ఫర్ డిఆర్. అర్థమవుతుందా గైస్? సో నిన్న మనం నోట్ చేసాం ఈ టోటల్ 6 సర్వీసెస్. డిఆర్ వరల్డ్ సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది నేను ముందుగా నోట్ చేస్తున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా. యాజ్ ఆఫ్ నౌ డిఆర్ వరల్డ్ సర్వర్ సర్వీసెస్ రిలేటెడ్ టు ద ప్రైమరీ. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం అసలు ఈ సర్వర్ లో 6 సర్వీసెస్ రన్ అవుతున్నాయి లేదా. మనం స్టిల్ ఇక్కడ చూడండి డిఆర్ వరల్డ్ లో ఉన్నాం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. డిఆర్ వరల్డ్ లో ఉన్నాను, నేను సర్వీస్ చెక్ చేయడానికి వెళ్తున్నాను. వాల్ట్ రన్ అవుతుంది కాబట్టి 6 సర్వీసెస్ రన్ అవుతున్నా లేదా. సో డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది, నేను అసెండింగ్ ఆర్డర్ ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఎస్, ప్రైమరీ వరల్డ్ కి సంబంధించిన 6 సర్వీసెస్ ఇక్కడ రన్ అవుతున్నాయి చూడండి. సైబరాక్ ఈవెంట్ నోటిఫికేషన్ ఇంజిన్, విండోస్ హార్డెన్ ఫైర్వాల్ అండ్ లాజిక్ కంటైనర్. ఓకే, ఇక్కడ లాజిక్ కంటైనర్ ఈ 3 సర్వీసెస్ అండ్ ఇంకోటి ప్రైవేట్ డేటాబేస్, రిమోట్ కంట్రోల్ ఏజెంట్, సర్వర్, ఈ 3 కూడా రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు 6 సర్వీసెస్ రన్ అవుతున్నాయి డిఆర్ వరల్డ్ కూడా ప్రైమరీకి సంబంధించి. ఇప్పుడు దీని తర్వాత ఇంకో కొత్త సర్వీస్ వస్తుంది. ఏంటంటే అది డిఆర్ వరల్డ్ సంబంధించిన సర్వీస్ వస్తుంది డిఆర్ వరల్డ్. ఓకే, సో ఇక్కడ 6 సర్వీసెస్ ఆర్ రన్నింగ్ ఫైన్ యాజ్ ఆఫ్ నౌ. ఎప్పుడైతే నేను డిఆర్ ఇన్స్టాల్ చేస్తానో కొత్త సర్వీస్ వస్తుంది, సైబరాక్ డిజాస్టర్ రికవరీ. సో మరి ఇప్పుడు డిఆర్ ఇక్కడ ప్రైమరీ రన్ అవుతుంది సర్వర్లో, డిఆర్ రన్ అవుతుందా? డిఆర్ రన్ అవుతుంది. సో డిఆర్ రన్ అయితే ప్రైమరీ రన్ అవుతుంది. ఇక్కడ డిఆర్ రన్ అవుతుంది కాబట్టి ప్రైమరీ స్టాప్ అవుతుంది. ప్రైమరీ స్టాప్ అవ్వండి ఏంటంటే ఈ సర్వీస్ స్టాప్ చేయాలి మనం. స్టాప్ స్టేట్లోకి వెళ్ళిపోవాలి. సో ఇది కూడా స్టాప్ స్టేట్లోకి వెళ్ళిపోవాలి. సో ఇది ఎలా జరుగుతుంది ఏంటనేది నేను డిఆర్ వరల్డ్ ఇన్స్టాల్ డైరెక్ట్ మీరు డిఆర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయడానికి వెళ్తే డిఆర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయలేరు. ఎందుకంటే ఈ పర్టికులర్ సర్వర్లో డిఆర్ వరల్డ్ సర్వర్లో మీకు ప్రైమరీ రన్ అవుతుంది. ప్రైమరీని స్టాప్ చేసిన తర్వాత డిఆర్ని ఇన్స్టాల్ చేయగలరు అని చెప్తుంది. ఓకేనా. సో ప్రైమరీని స్టాప్ చేయడం అంటే ఈ సర్వీసెస్ స్టాప్ చేస్తే ప్రైమరీ స్టాప్ అవుతుంది, లేదా రెడ్ ట్రాఫిక్ లైట్ ని క్లిక్ చేసినా ప్రైమరీ స్టాప్ అయిపోతుంది. ఈ రెండిట్లో ఏది చేసినా ఈ 2 సర్వీసెస్ స్టాప్ అయిపోతాయి. ఓకేనా. సో ఓవరాల్ గా మెయిన్ ఇక్కడ రన్ అవ్వాల్సిన డిఆర్ వరల్డ్ లో రన్ అవ్వాల్సిన సర్వీస్ వచ్చేసి డిజాస్టర్ రికవరీ. సో ఇది స్టాప్. ఓకేనా. సో మొత్తం 7 సర్వీసెస్ ఉంటాయి, ఓన్లీ 5 మాత్రమే రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే డిఆర్ వరల్డ్ లో ప్రైమరీ వరల్డ్ రిలేటెడ్ మెయిన్ సర్వీసెస్ స్టాప్ స్టేట్, ఈ 2 సర్వీసెస్ స్టాప్ స్టేట్ లో ఉంటాయి కనుక. ఓకేనా. సో ముందుగా చెప్పేస్తున్నాను, తర్వాత మనం చూస్తాం ఎలాగో క్లారిటీగా. బట్ మీకు అర్థం అవడం కోసం
డిఆర్ గురించి ఓన్లీ డిఆర్ అనుకుంటారు. నో, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ డిఆర్. సో దట్ టు ప్రైమరీ వరల్డ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంది కాబట్టి ఆ 6 సర్వీసెస్ రన్ అవుతున్నాయి. సో ప్రైమరీ వరల్డ్ ఉన్నప్పుడు డిఆర్ వరల్డ్ ఇన్స్టాల్ చేయాలంటే ప్రైమరీ వరల్డ్ ని స్టాప్ చేయాలి. ఓకేనా? సో మిగిలిన సరే ఇక్కడ చూడండి, డేటాబేస్, రిమోట్ కంట్రోల్ ఏజెంట్, లాజిక్ కంటైనర్, ఒక విండోస్ ఫైర్వాల్, ఇవన్నీ మిగిలిన ఈ సర్వీసెస్ 4 రన్ అవుతూనే ఉంటాయి. ఓకే, దాంతోపాటు మెయిన్ గా డిజాస్టర్ రికవరీ. ఈ డిజాస్టర్ రికవరీ అనేది ప్రైమరీ నుంచి డేటాని రెప్లికేట్, ప్రైమరీ కనెక్ట్ అవ్వడానికి, ప్రైమరీకి నుంచి డేటాని రెప్లికేషన్ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రేపొద్దున ప్రైమరీ కనుక డౌన్ అయితే డిఆర్ ప్రైమరీ అవ్వడానికి ఈ డిఆర్ సర్వీసే హెల్ప్ అవుతుంది. ఓకేనా? అది ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. మీకు ప్రీ రిక్వెస్ట్ అన్ని క్లియర్గా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే చెప్పండి, నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను. ఎనీథింగ్? సో చూడండి, మనం ఏమీ కొత్తగా చేయలేదు, ఓన్లీ చేసింది ఒకటే. మనం కొత్తగా డిఆర్ యూజర్ని వాళ్ళలో లాగిన్ అయ్యి డిఆర్ యూజర్ని ఎనేబుల్ చేసి రీసెట్ చేసాం. మిగిలిన బైనరీస్ కూడా కాపీ చేయలేదు, ఇవి కూడా ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ మనకి. యాక్చువల్గా ప్రైమరీ అండ్ డిఆర్, ప్రైవేట్ ఆఫ్ క్లయింట్, ఈ బైనరీస్ అన్ని కూడా వాళ్ళలో ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇన్స్టాలేషన్, ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాలేషన్ అప్పుడే బైనరీస్ కాపీ చేసి పెట్టారు. అవునా? క్లియర్ గైస్? ఎస్ అన్న. ఓకే, సో వీ హావ్ ఇంకా ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుదాం. సో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ మనం అదే సర్వర్లో ఉన్న బైనరీస్ అన్ని రెడీగా ఉన్నాయి. సో ఇన్స్టాలేషన్ వీడియో మొత్తం ఒక పర్టికులర్ వీడియోలో వచ్చేలాగా జస్ట్ నేను స్టాప్ చేస్తాను, రికార్డింగ్ స్టాప్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో రికార్డింగ్స్ అండ్ అబ్జర్వేషన్స్ రెండు చెక్ చేద్దాం. అబ్జర్వేషన్ చాలా సింపుల్ అండి, ప్రైమరీ వరల్డ్ లాగా లెంతీగా అన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని లాగ్ ఫైల్స్ అలా ఏముండవు. సో సింపుల్ గా ఉంటాయి. సో దీనికోసం చాలా అంటే అబ్జర్వేషన్స్ హార్డ్లీ ఇట్ విల్ టేక్ 5 minutes. అంటే నెక్స్ట్ సెషన్ చాలా త్వరగానే అయిపోతుంది. అంటే ఎందుకంటే మాక్సిమం డిఆర్ వరల్డ్ కి సంబంధించిన అన్ని కూడా ప్రైమరీ వరల్డ్ ఉంటాయి కాబట్టి, సో అవేంటి ఎందుకు అనేది మనం అబ్జర్వేషన్ లో చెక్ చేద్దాం. బట్ ఇన్స్టలేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. అట్ ద సేమ్ టైం అబ్జర్వేషన్స్ కూడా చాలా తక్కువ, చాలా చిన్నగా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ వన్ కూడా. సో నేను స్టాప్ చేస్తున్నాను. Try to connect after 1 or 2 minutes so that we can proceed with the DR Vault installation. Am I clear? Yeah. Okay. Okay guys, I'm stopping.